మరచిపోయిన రీతులు, ద ఫర్గాటెన్ రిచువల్. ధారవల్లి అనే చిన్న గ్రామం ఒక దట్టమైన అడవి మధ్యలో ఉంది. ఆ గ్రామం పక్కన ఒక పురాతన నది ప్రవహిస్తుంది. కాని సూర్యాస్తమయం తర్వాత ఆ నదిని ఎవరూ దాటరు. బయటివాళ్లకు అది ఒక ప్రశాంతమైన గ్రామంలా కనిపిస్తుంది. చిన్న ఇళ్ళు, మట్టి రహదారులు, అడవి అంచున ఉన్న ఒక పాత దేవాలయం. కాని గ్రామస్థులకు ఒక భయంకరమైన రహస్యం తెలుసు. ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి ఆ అడవి ఒక రీతిని కోరుతుంది. దాని గురించి ఎవరూ మాట్లాడరు, మరియు ఎవరూ దాన్ని తిరస్కరించరు. అరుణ్ ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. అతనికి ప్రపంచంలోని విచిత్రమైన సంప్రదాయాల గురించి వీడియోలు చేయడం ఇష్టం. ఒకరోజు అతను ధారవల్లి గ్రామం గురించి ఇంటర్నెట్లో ఒక వదంతి చదివాడు. ఆ గ్రామం దగ్గర అడవిలో ఉన్న పాత దేవాలయంలో ఒక రహస్య రీతి జరుగుతుందని అంటారు. కాని అది ఏమిటో ఎవరూ చెప్పరు. అది అరుణ్లో మరింత ఆసక్తిని పెంచింది. అతను గ్రామానికి చేరుకున్నప్పుడు గ్రామస్థులు అతన్ని చూస్తూ విచిత్రంగా ప్రవర్తించారు. పిల్లలు ఆడటం ఆపేశారు. పాత మహిళలు అతన్ని చూస్తూ గుసగుసలాడారు. గ్రామ పెద్ద రాఘవయ్య కూడా అతను దేవాలయం గురించి అడిగినప్పుడు భయపడినట్టు కనిపించాడు. అది ఏమీ కాదు అని అతను త్వరగా అన్నాడు. పాత దేవాలయం మాత్రమే, అక్కడికి వెళ్ళొద్దు. కాని అలాంటి హెచ్చరికలు అరుణ్ను ఇంకా ఉత్సాహపరిచాయి. ఆ రాత్రి అతను తన కెమెరా ఆన్ చేసి వీడియో రికార్డ్ చేయడం ప్రారంభించాడు. ధారవల్లి గ్రామంలో నా మొదటి రోజు అని అతను కెమెరాలో అన్నాడు. ఇక్కడ ఒక రహస్య రీతి జరుగుతుందని వదంతి ఉంది. అతను మాట్లాడుతుండగా ఒక విచిత్రమైన ముఖ్యం గమనించాడు. అడవి ఒక్కసారిగా మరింత చీకటిగా కనిపించింది. ఎవరో చూస్తున్నట్టు అనిపించింది. H2 మరుసటి దినం అరుణ్ ఒక వృద్ధ మహిళను కలిశాడు. ఆమె పేరు లక్ష్మి అమ్మ. ఆమె మాత్రమే తక్కుని ఇతరుల్లా భయపడలేదు. నువ్వు ఆ రీతి గురించి అడుగుతున్నావో అని ఆమె నిశ్శబ్దంగా అంది. అరుణ్ తల ఊపాడు. ఆమె చుట్టూ చూసి నెమ్మదిగా చెప్పింది, అది దేవుళ్ల కోసం చేసే రీతి కాదు. అరుణ్ ఆశ్చర్యపోయాడు. అయితే దేనికి? ఆమె గొంతు వణికింది. దేవాలయం క్రింద ఉన్న దానికోసం. అరుణ్ నవ్వాడు. అది కేవలం ఒక కథ కదా. కాని లక్ష్మి అమ్మ నవ్వలేదు. 30 సంవత్సరాల క్రితం ఆమె నెమ్మదిగా అంది, 5 ఆ దేవాలయంలోకి వెళ్లారు. 4 మాత్రమే తిరిగి వచ్చారు. అరుణ్ ఆసక్తిగా అడిగాడు. ఆమె అడవిని చూస్తూ చెప్పింది. నేను అరుపులు విన్నాను. ఆమె గలం చాలా మెల్లిగా మారింది. మరియు ఆ అడవి కూడా అరచింది. మధ్యాహ్నం అయ్యేలోపు అరుణ్ ఆగలేకపోయాడు. అతను తన కెమెరా తీసుకుని అడవిలోకి వెళ్ళాడు. ఆ మార్గం చాలా పాతది. చెట్లు దానిని కప్పేశాయి. దాదాపు 1 గంట నడిచిన తర్వాత అతను దాన్ని చూశాడు. దేవాలయం. అది నల్ల రాతితో నిర్మించిన పురాతన దేవాలయం. దాని గోడలపై విచిత్రమైన గుర్తులు చెక్కబడి ఉన్నాయి. దేవాలయం లోపలికి వెళ్ళినప్పుడు గాలి ఒక్కసారిగా చల్లగా మారింది. గోడలపై ఒక విచిత్రమైన చిత్రం కనిపించింది. మనుషులు ఒక పెద్ద నీలి నీడలాంటి జీవికి నమస్కరిస్తున్నారు. కాని ఆ నీడకు చాలా చేతులు ఉన్నాయి మరియు ముఖం లేదు. దేవాలయం మధ్యలో ఒక పెద్ద భూగర్భ గది ఉంది. అక్కడ ఒక పెద్ద రాతి బలిపీఠమున్నది. దానిపై ఎండిపోయిన రక్తపు మచ్చలు కనిపించాయి. పీఠం చుట్టూ ఒక పెద్ద రీతికి సంబంధించిన వృత్తం చెక్కబడి ఉంది. ఆ వృత్తం చుట్టూ 5 రాతి స్తంభాలు ఉన్నాయి. ఆ స్తంభాలకు గొలుసులు కట్టబడి ఉన్నాయి. అచానక ఒక శబ్దం వినిపించింది. సున్నితమైన గీకే శబ్దం.
అది బలిపీఠం కింద నుండి వస్తోంది. అరుణు దగ్గరగా వెళ్ళాడు. శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. అప్పుడే ఒక గుసగుసు వినిపించింది. ఇక్కడి నుండి వెళ్ళిపో. అరుణు వెంటనే వెనక్కి తిరిగాడు. ఎవరూ లేరు. వినిపించింది, ఇది మేల్కొనే ముందు వెళ్ళిపో. ఆ సాయంత్రం అరుణ్ గ్రామానికి తిరిగి వచ్చాడు. ఈసారి అతను రాఘవయ్యను నేరుగా ప్రశ్నించాడు. ఆ దేవాలయం క్రింద ఏముంది అని అడిగాడు. రాఘవయ్య ముఖం తెల్లబడింది. నువ్వు అక్కడికి వెళ్ళకూడదు అని అన్నాడు. అతను తలుపు మూసి నెమ్మదిగా చెప్పాడు. మన పూర్వీకులు ఒక పెద్ద తప్పు చేశారు. 100 సంవత్సరాల క్రితం వారు ఒక చీకటి శక్తిని పిలిచారు. దానికి పేరు ఏమిటి అని అరుణ్ అడిగాడు. రాఘవయ్య గట్టిగా నిట్టూర్చాడు. దాన్ని కింద వేచి చూస్తున్నది అని పిలుస్తారు. అరుణ్ అడిగాడు, అది నిద్రపోవడానికి రీతి చేస్తారా? రాఘవయ్య మెల్లిగా అన్నాడు, 5 ప్రాణాలు అర్పించాలి. ఆ రాత్రి గ్రామంలో డప్పులు మోగాయి. గ్రామస్తులు మంటలతో కూడి అడవిలోకి వెళ్లారు. అరుణ్ దూరంగా వారిని అనుసరించాడు. ఈరోజే 30 సంవత్సరాలు పూర్తయ్యే రోజు. దేవాలయంలో 5గురు బలి కోసం తీసుకువచ్చారు. వారి చేతులు కట్టబడి ఉన్నాయి. గ్రామ పెద్ద మంత్రాలు చదవడం ప్రారంభించాడు. అప్పుడే భూమి కంపించింది. బలిపీఠం పగిలిపోయింది. ఒక్క భారీ నల్ల చేతి బయటికి వచ్చింది. ఆ జీవి నెమ్మదిగా పైకి లేచింది. అది నీడలతో తయారైనట్టుగా ఉంది. దానికి చాలా పొడవైన చేతులు ఉన్నాయి. ముఖమున్న చోట కేవలం చీకటి మాత్రమే ఉంది. గ్రామస్థులు మోకాళ్లపై కూర్చున్నారు. మా బలిని స్వీకరించు అని వారు జపించారు. ఒక్కొక్కరిని ఆ జీవి చీకటిలోకి లాగింది. వారి అరుపులు దేవాలయం మొత్తం మారుమోగాయి. అరుణ్ ఈ అంతా కెమెరాతో చిత్రీకరిస్తున్నాడు. కాని ఒక్కసారిగా ఆ జీవి ఆగిపోయింది. అది నెమ్మదిగా అరుణ్ వైపు తిరిగింది. అది బయటై వాడిని గమనించింది. దాని పొడవైన చేతులు నేలపై పాకుతూ అతని వైపు వచ్చాయి. అరుణ్ పారిపోవడానికి ప్రయత్నించాడు. కాని నేల పగిలిపోయింది. ఒక్క గుసగుస అతని మనసులో వినిపించింది. నువ్వు చూసావు, ఇప్పుడు నువ్వే బలి. ఆ జీవి అతన్ని పెట్టుకుంది. అతని కెమెరా నేలపై పడిపోయింది. రికార్డింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. చివరిగా కనిపించిన దృశ్యం అరుణ్ చీకటిలోకి లాగబడుతున్నాడు. అప్పుడే వీడియో ముగిసింది. ఇప్పటికీ ధారవల్లి గ్రామముంది. కాని ఆ దేవాలయం గురించి ఎవరు మాట్లాడరు. ప్రతి 30 సంవత్సరాలకు ఒక్కసారి అడవిలోకి వెళ్లిన బయటివాళ్లు కనిపించరు. గ్రామస్థులు ఒకే మాట చెబుతారు, రీతి కొనసాగాలి. ఎందుకంటే దేవాలయం కింద వేచి ఉన్నది ఇంకా ఆకలితో ఉంది.